ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజున మనం గోదావరి నది గురించి తెలుసుకుందాము. అసలు ఈ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అనేది తెలుసుకుందాము. ముందుగా మనం చూసుకున్నట్టయితే మన భారతదేశంలోని నదులను రెండు విధాలుగా విడదీశారు. మొదటిది హిమాలయన్ రివర్స్, అంటే హిమాలయ ప్రాంతాల్లో పుట్టి ప్రవహించిన నదులు. రెండవది పెనిన్సులర్ రివర్స్, అంటే పెనిన్సులా ఏరియాలో పుట్టిన నదులు, అంటే ద్వీపకల్ప నదులన్నమాట. అయితే మన భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద నది గంగా, కానీ ఈ ద్వీపకల్ప నదుల్లో చూసుకున్నట్టయితే పెద్దది గోదావరి నది. అలానే భారతదేశంలోని నదులలో చూసుకుంటే రెండవ స్థానంలో ఉంటుంది. ఈ నది యొక్క విస్తీర్ణత చూసుకున్నట్టయితే 3500 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. ఇది మన భారతదేశంలోని భౌగోళిక ప్రాంతంలో 10% వరకు ఆవరించి ఉంది. మనం దక్షిణ భారతదేశంలో చూసినట్టయితే పొడవు పరంగా, ఉత్సర్గ పరంగా, పరివాహిక ప్రాంతం పరంగా గోదావరి అతి పెద్ద నది. అందుకనే దీనిని దక్షిణ గంగా అని పిలుస్తారు. అలానే కొన్ని చోట్ల గోదావరి నదిని తేలివాహన, కౌలగంగా, వృద్ధగంగా కూడా పిలుస్తారు. గోదావరి నదికి ఎన్నో ఉపనదులు ఉన్నాయి. అయితే దీనికి ఎడమ వైపు నుంచి వచ్చి కలిసే నదులను ఎడమ ఉపనదులని, అలానే కుడివైపు నుండి వచ్చి కలిసే నదులను కుడి ఉపనదులని పిలుస్తారు. అసలు ఉపనదులు అంటే ఇంగ్లీష్ లో ట్రిబ్యూటరీస్ అంటారు. మనం ముందుగానే తెలుసుకున్నాం కదా, ద్వీపకల్ప నదుల్లోని పరివాహిక ప్రాంతం పరంగా పెద్దది గోదావరి అని. అయితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరంగా ఈ పరివాహిక ప్రాంతం 3,12,812 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ ప్రాంతాన్నే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే గోదావరి నది ప్రవహించేటప్పుడు దానికి కావాల్సిన నీరు వివిధ ప్రాంతాల నుండి వచ్చి గోదావరిలో కలుస్తుంది కదా, ఆ ప్రాంతాలన్నిటినీ కలిపి క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహిక ప్రాంతం అంటారు. దీనినే గోదావరి బేసిన్ అని కూడా పిలుస్తారు. ఈ గోదావరి నది ముందుగా మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి 7 రాష్ట్రాలు ప్రవహించి చివరిగా వెళ్లి గంగాసాగరంలో కలుస్తుంది, అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందన్నమాట. ముందుగా మనం గోదావరి నది ఏ రాష్ట్రంలో ఎంత శాతం ప్రవహిస్తుంది అనేది చూద్దాము. ముందుగా మహారాష్ట్రలో 48.66% ప్రవహిస్తుంది. తరువాత తెలంగాణలో 19.87% ప్రవహిస్తుంది. ఛత్తీస్గఢ్లో 10.69% ప్రవహిస్తుంది. మధ్యప్రదేశ్లో 10.17% ప్రవహిస్తుంది. ఒరిస్సాలో 5.67% ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 3.53% ప్రవహిస్తుంది. కర్ణాటకలో 1.41% ప్రవహిస్తుంది. అలానే కేంద్ర పరిపాలిక ప్రాంతమైన పాండిచ్చేరిలో 0.001% ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం గోదావరి నది ఏ రాష్ట్రంలో ఎంత శాతం ప్రవహిస్తుందో చూసాం కదా. మరి ఆయా రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది, దీని యొక్క ఉపనదులు ఎన్ని, ఎక్కడ కలిసాయో తెలుసుకుందామా. ముందుగా గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరంలో బ్రహ్మగిరి పర్వతంలో పుడుతుంది. అక్కడి నుంచి ఎన్నో రాష్ట్రాలు ప్రవహిస్తూ చివరిగా వెళ్లి గంగాసాగరంలో కలుస్తుంది. ఇది మొత్తంగాను 1465 కిలోమీటర్లు. అయితే గోదావరి నదిలో ఎన్నో ఉపనదులు కలుస్తాయి. దానిలోని ముఖ్య ఉపనదుల గురించి మనం తెలుసుకుందాము. మొదటిది ప్రవర. ఇది మహారాష్ట్రలో గోదావరి నదిలో కలుస్తుంది. ఆ చోటునే ప్రవర సంగం అని పిలుస్తారు. ఇది గోదావరి నది యొక్క కుడి ఉపనది. ఇది 208 కిలోమీటర్లు ప్రయాణం చేసి తరువాత గోదావరిలో వచ్చి కలుస్తుంది. రెండవ ఉపనది పూర్ణ. ఇది మహారాష్ట్రలోని అజంతా రేంజ్లో పుట్టి 373 కిలోమీటర్లు ప్రయాణం చేసి పర్బని అనే జిల్లాలో గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరి యొక్క ఎడమ ఉపనది. తరువాత ఉపనది మంజీరా. ఇది మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లాలోని బాలాగఢ్ హిల్స్ లో పుట్టింది. అక్కడి నుంచి 724 కిలోమీటర్లు ప్రయాణం చేసి తెలంగాణలోని నిజామాబాద్ అనే జిల్లాలో కందకుర్తి అనే గ్రామంలో గోదావరిలో కలుస్తుంది. ఇక్కడే మరి ఒక చిన్న ఉపనది అయిన హారిద్ర అనే నది కూడా గోదావరిలో కలుస్తుంది. అందుకనే దీనిని త్రివేణి సంగమం అని పిలుస్తారు. అంటే ఇక్కడ కలిసే 3 నదులు గోదావరి, మంజీరా మరియు హారిద్ర. ఇలా తెలంగాణలోకి ప్రవేశించిన గోదావరి మంజీరా నదిని నిజామాబాద్ జిల్లాలో కలుపుకుంటూ జగిత్యాల మీదుగా పెద్దపల్లి జిల్లాకు ప్రయాణిస్తుంది. ఈ మంజీరా నది
గోదావరి నది యొక్క కుడి ఉపనది. తరువాత నది మానేరు. ఇది నిజామాబాద్లో పుట్టి 225 కిలోమీటర్లు ప్రయాణం చేసి పెద్దపల్లి జిల్లాలోని ఆరేంద్ర అనే చోటున గోదావరిలో కలుస్తుంది. తరువాత గోదావరి నది పెద్దపల్లి జిల్లా నుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు ప్రవహిస్తుంది. తరువాత ఉపనది ప్రాణహిత. ఇది గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది. అసలు ఈ ప్రాణహిత నది ఎలా ఏర్పడుతుందంటే మొత్తంగాను 3 నదులు కలిసి ఇది ఏర్పడుతుంది. ఆ నదుల పేర్లు వేన్గంగా, వార్దా, పేన్గంగా. ముందుగా పేన్గంగా మరియు వార్దా 2 నదులు కలిసి ప్రవహించిన తరువాత అందులోనే వేన్గంగా అనే 3వ నది వచ్చి కలుస్తుంది. ఈ చోటును తుమ్మడిహట్టి అని పిలుస్తారు. ఇలా ఈ 3 నదులు కలిసి ప్రాణహిత అనే ఉపనది ఏర్పడుతుంది. ఇలాగా తుమ్మడిహట్టి అనే చోటున ఏర్పడిన ప్రాణహిత 113 కిలోమీటర్లు ప్రయాణం చేసి జయశంకర్ భూపాల్పల్లిలోని కాళేశ్వరం అనే చోటున గోదావరిలో కలుస్తుంది. అయితే గోదావరిలో కలిసే అన్ని ఉపనదుల్లో కూడా ప్రాణహితయే ఎక్కువ శాతం నీరుతో గోదావరి నదిలో కలుస్తుంది. కాబట్టి ప్రాణహిత గోదావరి యొక్క అతిపెద్ద ఉపనది. తరువాత ఉపనది ఇంద్రావతి. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని కాలహండి అనే జిల్లాలో పుట్టి 535 కిలోమీటర్లు ప్రయాణం చేసి గోదావరిలో కలుస్తుంది. ఇంద్రావతి గోదావరి యొక్క ఎడమ ఉపనది. ఇలాగా ఇంద్రావతి గోదావరిలో కలిసిన తరువాత గోదావరి నది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుండి ములుగు, అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా వెళ్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత ఉపనది శబరి. ఇది ఒరిస్సా రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని కూనవరం గ్రామంలో గోదావరి నదిలో కలుస్తుంది. శబరి గోదావరి నది యొక్క ఎడమ ఉపనది. తరువాత గోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి ఏలూరు, ఈస్ట్ గోదావరి జిల్లాల మీదుగా ప్రవహిస్తూ రాజమండ్రికి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో ధవళేశ్వరం కింద గోదావరి 2 పాయల కింద విడిపోతుంది. ఆ 2 పాయల పేర్లు గౌతమి, వశిష్ట. మళ్ళీ ఈ 2 పాయలు కూడా చిన్న చిన్న పాయలుగా విడిపోయి మొత్తం 7 పాయల కింద ఏర్పడతాయి. ఈ 7 పాయల పేర్లు మొదటిది గౌతమి, రెండవది వశిష్ట, మూడవది వైనతేయ, నాలుగవది తుల్య, ఐదవది భరద్వాజ, ఆరవది కౌశిక, ఏడవది ఆత్రేయ. ఇలాగా 7 పాయల కింద విడిపోయిన గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తారు. ఇలా గోదావరి విడిపోయిన తరువాత కోనసీమ జిల్లాలోకి వెళ్ళి అక్కడే గంగాసాగరంలో కలుస్తుంది. అంటే బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలిసిపోతుంది. అలానే దీనిలోని ఒక పాయ కేంద్ర పరిపాలిక ప్రాంతమైన పాండిచేరిలోని యానం దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇలాగా గోదావరి నది నాసిక్, త్రయంబకేశ్వరంలో పుట్టి 7 రాష్ట్రాలు ప్రవహించి అలానే ఒక కేంద్ర పరిపాలిక ప్రాంతంలో నుండి ప్రవహిస్తూ చివరిగా గంగాసాగరంలో కలిసిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.